నమస్తే అండి. నా పేరు గంగా వెంకటేష్, ఎంఎస్సి బీఈడి, ఎంఎస్సి ఇన్ ప్యూర్ మ్యాథమెటిక్స్. లాస్ట్ వీడియోలో మ్యాథ్స్ బిట్స్ చేసినప్పుడు టెట్ బిట్స్ కోసం అడిగారండి. టెట్ టోటల్ వచ్చి మనకు 150 బిట్స్ ఉంటాయి. ఫస్ట్ 30 బిట్స్ వచ్చేసి సైకాలజీ, అండ్ 30 బిట్స్ వచ్చి తెలుగు, 30 బిట్స్ వచ్చేసి మ్యాథ్స్, అండ్ 30 బిట్స్ వచ్చేసి సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్, 30 బిట్స్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ వచ్చే అవకాశం ఉంటుందండి. టోటల్ వచ్చేసి 150 బిట్స్ ఉంటాయి. ఆ 150 బిట్స్ కూడా క్లియర్ చేయడం చాలా ఈజీ. అండ్ టెట్ క్వాలిఫై అవ్వడం అనేది కష్టమని మాత్రం ఎవరు అనుకోవద్దు, చాలా ఈజీ. ఎప్పుడు అంటే మనం టెక్స్ట్ బుక్స్ కానీ లేకపోతే మెటీరియల్స్ కానీ రిఫర్ చేసినప్పుడు కష్టంగా ఉంటుంది. ఫస్ట్ టైం నేను టెస్ట్ రాసినప్పుడు 1 మార్క్తో డిస్క్వాలిఫై అయ్యానండి. అప్పుడు వచ్చేసి టోటల్ 90 మార్క్స్కి వస్తే నాకు 89 వచ్చాయి. 90 మార్క్స్కి నేను టెట్ డిస్క్వాలిఫై అయ్యాను. తర్వాత నేను ఏం చేశానంటే, ఫస్ట్ టైం నేను మొత్తం టెక్స్ట్ బుక్స్ మెటీరియల్స్ చదివాను. ఆ తర్వాత నేను ఏం చేశానంటే, అసలు బిట్ మనకి ఎలా వస్తుంది, ఏ ఏరియా నుంచి వస్తుంది అని ట్రై చేశాను. దాని నుంచి నేను ఏం చేశానంటే, లాస్ట్ టైం మోడల్ పేపర్స్ అన్నిటినీ జెరాక్స్ తీసుకుని ఇలా స్పైరల్ బుక్ చేయించానండి. నేను స్పైరల్ బుక్ చేయించిన తర్వాత ఒక్కొక్క బిట్ వైజ్ కాకుండా 4 ఆప్షన్స్ మనకి ఏ రకంగా వస్తాయి, 4 ఆప్షన్స్ని ఎలా అండర్స్టాండ్ చేసుకున్నాను. సో సెకండ్ అటెంప్ట్లో నాకు 108 మార్క్స్ వచ్చాయండి. క్వాలిఫై అయ్యాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్ టైం పెట్టినంత ఎఫెక్ట్ కూడా పెట్టలేదు. సెకండ్ టైం చాలా ఈజీగా క్వాలిఫై అయ్యాను. సో దాని నుంచి నాకు అసలు టెట్ ఎలా క్వాలిఫై చేయించాలి, ఎలా క్వాలిఫై అవ్వాలి అనే దాని మీద కంప్లీట్గా ఒక అవగాహన అనేది వచ్చింది. సో నేను ఎలా క్వాలిఫై అయ్యానో, ఏ కోచింగ్కి వెళ్ళకుండా క్వాలిఫై అయ్యాను. కాబట్టి కోచింగ్కి వెళ్ళలేని వాళ్ళు, ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే కోచింగ్కి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ వీడియోస్ ఉపయోగపడాలనే ఉద్దేశంతో చేస్తున్నాను. సో ఫస్ట్ బిట్ అనేది ఎలా ఇచ్చారో చూద్దాము. ఎందుకంటే ఎక్కువ ఇంట్రడక్షన్స్ ఇచ్చే టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఉన్నది చాలా తక్కువ టైము. మనకి 90 డేస్ వచ్చి టెట్కి ఉంది, అండ్ 90 డేస్కి డిఎస్సికి అవకాశం ఉంది. కాబట్టి సో ఈ తక్కువ టైంలో మనం టైం వేస్ట్ చేయకుండా బిట్ ఎలా వస్తుంది, ఏ ఏరియా నుంచి వస్తుంది, ఏ రకంగా దాన్ని మనం క్లియర్ చేయొచ్చు అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడదాం. ఎవ్రీ టైం ఇంట్రడక్షన్స్ అనేవి ఉండవండి. నెక్స్ట్ డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాను. లెస్ట్ పావ్లోవ్ స్కిన్నర్ ఫస్ట్ బిట్ ఏం అడిగాడంటే, పావ్లోవ్, స్కిన్నర్, థార్న్డైక్, కోహ్లెర్ ప్రయోగాలు చేసేటప్పుడు అనుసరించిన పరిశీలనా పద్ధతి ఏంటి? కొంతమంది మానసిక శాస్త్రవేత్తలు మానవుల మీద, జీవుల మీద ప్రయోగాలు చేశారండి. దాంట్లో కొన్ని మెథడ్స్ అనేవి వాళ్ళు తీసుకున్నారు. దాంట్లో సహజ పరిశీలన పద్ధతి ఒకటి, నియంత్రిత పరిశీలన పద్ధతి ఒకటి, సంచరిత పరిశీలన పద్ధతి ఒకటి, అసంచరిత పరిశీలన పద్ధతి ఒకటి. మనకి కంప్యూటర్లో రిపేర్ అయినప్పుడు 2 లాంగ్వేజెస్లో బిట్ అనేది వస్తుందండి. నేచురల్ అబ్జర్వేషను, కంట్రోల్డ్ అబ్జర్వేషను, పార్టిసిపేషన్ అబ్జర్వేషను, నాన్ పార్టిసిపేషన్ అబ్జర్వేషను. మనకు తెలుగులో కంటే ఇంగ్లీష్లో బాగా అర్థమవుతుందండి. కానీ చాలామంది తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు కాబట్టి నేను తెలుగులో చేస్తున్నాను. ఒకసారి తెలుగులో బిట్ చూసుకుని ఇంగ్లీష్లో బిట్ చూసుకుంటే తొందరగా మనం పిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. న్యాచురల్ అబ్జర్వేషన్ అంటే కొంతమందిని మనం పరిశీలించేటప్పుడు జీవులు ఎలా ప్రవర్తిస్తున్నాయి, ఆటలు ఆడేటప్పుడు పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు, మనం జస్ట్ నిలబడి చూస్తే దాన్ని ఏమంటారంటే సహజ పరిశీలన పద్ధతి అంటారు. ఒకరు ఫర్ ఎగ్జాంపుల్ 2 రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనుకోండి. ఒక స్టూడెంట్ అనేవాడు పడిపోయాడు అనుకోండి, వేరే స్టూడెంట్ వచ్చి లేపాడు అనుకోండి, దాన్ని మనం పరిశీలన అంటే ఆ వ్యక్తి స్వభావం ఎలా ఉంది. లేకపోతే 2 అనేవాళ్ళు రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఒక విద్యార్థిని ఇంకొక విద్యార్థి తోసాడు అనుకోండి. సో ఆ విద్యార్థి ప్రవర్తన ఎలా ఉంది అని మనం బయట నుంచి చూస్తే దాన్ని ఏమంటామండి, సహజ పరిశీలన పద్ధతి అంటారనమాట. ఓకేనా. రెండోది ఏంటంటే నియంత్రిత పరిశీలన పద్ధతి. ఓకేనా. ఒక రూమ్ తీసుకుని ఒక జీవి మీద చింపాంజీని ఒక రూమ్లో పెట్టి తనకి బాగా ఆకలేస్తుంది అనుకోండి, అరటిపళ్ళు గలని దూరంగా వేలాడదీసి ఒక రెండు స్టిక్స్ అనే వాటిని ఆ రూమ్లో ఉంచుతామన్నమాట. ఆ చింపాంజీ అనేది ఆ స్టిక్స్ను ఉపయోగించి ఎలా ఆ రూమ్లో ఎలా బయట ఉన్న అరటిపండుని తీసుకుంటుంది అనేది మనం పరిశీలించడం అనమాట. సో అలాంటి పరిశీలనలు ఎవరు చేశారు? పావ్లోవ్, స్కిన్నరు, థార్న్డైక్, కోహ్లెర్ ఇలాంటి ప్రయోగాలు చేశారనమాట. సో వీళ్ళందరూ ఉపయోగించిన పద్ధతి ఏంటండి, నియంత్రిత పరిశీలన పద్ధతి. మనకి బిట్ ఆప్షన్ దొరికేసింది కదా అని మీరు స్కిప్ చేయొద్దు.
4 ఆప్షన్స్ తెలుసుకున్నప్పుడే బిట్ ఎలా అడిగినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సంచరిత పరిశీలన పద్ధతి. ఓకేనా, చూడండి ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది. పార్టిసిపెంట్ అబ్జర్వేషన్ అంటే ఏంటి, మనం కూడా పార్టిసిపేట్ చేయాలి అందులో. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల ప్రవర్తన ఎలా ఉందో తెలియడానికి పిల్లలతో పాటు మనం కూడా ఆడాలి. సో దాన్ని ఏమంటారు, సంచరిత పరిశీలన పద్ధతి అంటారు, లేదా పార్టిసిపేషన్ అబ్జర్వేషన్ అంటారు. నాన్ పార్టిసిపేషన్ అబ్జర్వేషన్ అండి. అంటే లైక్ మనం ఏం చేస్తామంటే మనం ఆల్రెడీ ఒక క్లాస్ రూమ్లో చాలా డిసిప్లిన్గా ఉంచాలనుకున్నాం అనుకోండి, మనం బయటకు వెళ్ళాలనుకోండి యాజ్ ఎ టీచర్గా. సో మనం ఏం చేస్తామంటే ఒక స్టూడెంట్ని పిలిచి, నాన్న నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఉన్నావని ఎవరికీ తెలియదు, క్లాస్ అందరిలో ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు, ఎవరు ఇండిసిప్లిన్గా ఉన్నారో చూడండి అని చెప్తాం. అలాగే ఇంకొక స్టూడెంట్ని కూడా తెలియకుండా పెడతామండి. సో ఇప్పుడు మనం క్లాస్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏం చెప్తాం, క్లాస్లో ఒక వ్యక్తి ఉన్నారు, ఒక వ్యక్తి అంటాం, అక్కడ 2 వ్యక్తులు అనము, క్లాస్లో ఒక వ్యక్తి ఉన్నారు, సో నాకు ఏది జరిగినా సరే ఇన్ఫర్మేషన్ ఇస్తామంటే ఏమనుకుంటారు, సో స్టూడెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇన్ఫార్మరే అనుకుంటారు. సో అలాంటి పద్ధతిని ఏమంటారంటే అసంచరిత పరిశీలన, లైక్ సిబిఐ అనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే పావ్లోవ్, స్కిన్నర్, థార్న్డైక్, కోహ్లర్ ప్రయోగాలు చేసేటప్పుడు అనుసరించిన ఏ పద్ధతిని అనుసరించారు అంటే మనకు ఆన్సర్ వచ్చి నియంత్రిత పరిశీలన పద్ధతి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒకానొక పరిస్థితికి వ్యక్తి లేదా వస్తువు పట్ల పొందిన ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉంటే సంసిద్ధత అనేదే అతని డాష్ అవుతుంది అని అడిగాడు. ఓకేనండి. సో మనకేంటి, ఏదో ఒక పరిస్థితి పట్ల లేదంటే వ్యక్తి పట్ల మనకి ఏముండాలి, కంప్లీట్గా సంసిద్ధత అనేది ఉండాలి, ఒక అవగాహన అనేది కంప్లీట్గా ఉండాలన్నమాట. సో దాంట్లో ఏంటి, అభిరుచ, సహజ సామర్థ్యమ, వైఖర, సృజనాత్మకత అని అడిగాడు. సో దీని ఆన్సర్ వచ్చేసి వైఖరి అండి. దీని ఆన్సర్ వచ్చేసి ఏంటండి, వైఖరి. అంటే వైఖరి అనే దాంట్లో ఏంటంటే కంప్లీట్గా మనము ఒక దాని మీద కంప్లీట్ ఇంట్రెస్ట్ ఉండాలి. మళ్ళీ ఇంట్రెస్ట్ వేరు, అభిరుచి వేరు. అభిరుచి అంటే ఇష్టపడి అది సాధించినా సాధించకపోయినా వదిలేస్తామండి, దాన్ని కాదు. సో చూడండి ఇంగ్లీష్లో యాటిట్యూడ్, వాళ్ళకి చాలా యాటిట్యూడ్ ఎక్కువ అంటాయి. యాటిట్యూడ్ అంటే ఏంటి, అది బ్యాడ్ వర్డ్ కాదండి, ఏదైనా ఒకటి సాధించాలి అనే ఒక తపన అనమాట. సో దాంట్లో మళ్ళీ మనకి 3 టైప్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి దిశ, తీవ్రత, వ్యాప్తి. దిశ అంటే అసలు ఏదైతే ఒక వ్యక్తి పట్ల కానీ ఒక వస్తువు పట్ల కానీ మనకు విముఖత ఉందా, సముఖత ఉందా, లేదా విముఖత ఉందనుకోండి దాన్ని వదిలేస్తారు. సుముఖత ఉందా అంటే దాని తీవ్రత, ఎంత బలంగా దాన్ని మనం సాధించాలి. వ్యాప్తి, ఆ సాధించే దాంట్లో ఎంతవరకు మనం దాన్ని వ్యాప్తి చెందించగలిగాము అనేది వైఖరి కిందకు వస్తుందండి. ఓకేనా. మళ్ళీ సృజనాత్మకత వేరు, అది కాదు. ఒకానొక పరిస్థితికి వ్యక్తి లేదా వస్తువు పట్ల పొందికగా ప్రతిస్పందించడానికి వ్యక్తికి ఉండే సంసిద్ధతని మనం ఏమంటాము, వైఖరి. సో టు మెజర్ ద వైఖరిని కొలవడానికి కొన్ని పద్ధతులు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్రింది వాటిల్లో వైఖరిని కొలిసే పద్ధతి ఏంటి అని ఒకటి ఇచ్చి 3 వేరేవి ఇస్తాడండి. సో మనకు 4 తెలిసి ఉండాలి, ఓన్లీ 4 ఉన్నాయి. ఒకటి వచ్చేసి టిఎస్, థర్స్టన్ వైఖరి మాపిని, LAS లైక్టర్ వైఖరి మాపని, BS బోగాట్ సోషల్ డిస్టెన్స్ స్కేల్, GS గట్మన్ స్కేల్. సో ఈ దాంట్లో ఏమని అడుగుతాడంటే కింది వాటిలో వైఖరికి సంబంధించి దేనిని మనము సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ 4 ఒకటి ఇచ్చి మనకి రెండవది స్కిప్ చేస్తాడండి. ఇవి 2 బిట్స్లో మనం చాలా నాలెడ్జ్ గెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. అండ్ థర్డ్ బిట్ వచ్చేసి చూడండి, వస్తువుని ఎదురుగా ఉన్నప్పుడు వాటిని గురించి తార్కికంగా ఆలోచించగలిగి, వస్తువు ఎదురుగా లేనప్పుడు తార్కికంగా ఆలోచించలేని దశ. అంటే పిల్లలు 0 నుంచి 12 సంవత్సరాల వరకు పిల్లలు అంటామండి. వాళ్ళలో ఏ ఏజ్లో ఉన్నప్పుడు ఇలాంటి ప్రవర్తన ఉంటుంది అనేది క్వశ్చన్ అడిగాడండి. సో మనకి 4 దశలు ఉన్నాయండి. ఒకటి జ్ఞానేంద్రియ దశ, అది 0 నుంచి 2 సంవత్సరాలు ఉంటుంది. పూర్వచాలక దశ, అది 2 నుంచి 7 సంవత్సరాలు ఉంటుంది. మూర్త ప్రచాలక దశ 7 నుంచి 12 సంవత్సరాలు ఉంటుంది. అమూర్త లేదా నియంత్రిత దశ 12 నుంచి ఉంటుంది అనమాట. జ్ఞానేంద్రియ దశ అంటే ఏంటి, 0 నుంచి 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుందన్నమాట. వాళ్ళకి ఏంటి, వస్తువు అనేది అసలు శాశ్వతమైనదా, అసలు 2 సంవత్సరాల పిల్లాడి దగ్గరికి వెళ్ళి ఒక గోల్డ్ చైన్ తీసుకొని చాలా జాగ్రత్త అంటే వాడి జాగ్రత్త తెలుస్తుందండి, తెలియదు. ఎందుకు, వాడికి ఆ వస్తువు అనేది శాశ్వతం అనేది తెలియదు. అండ్ పూర్వచాలక దశ,
2 to 7 years అండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 to 7 years వాళ్ళ పిల్లలు మనకి లైక్ అమ్మాయిని ఉమెన్స్ కాబట్టి చెప్తున్నాను. ఒక చపాతీ ముద్దతో రకరకాల షేప్స్ తయారు చేస్తూ ఉంటాం. ఫస్ట్ అది చపాతీ ముద్ద అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఒక క్యాట్ షేప్లో చేసి మనం చపాతీ చేసి, నాన్న ఇది క్యాట్ అంటే వాడు ఏం చేస్తాడు, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఇది క్యాట్ 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 అంటే ఏంటి, వస్తువు ఆకారం మార్చినా పరిస్థితి మార్చినా తెలుసుకోలేరు. ఏ దశ? పూర్వచాలక దశ. అదే వస్తువు అసలు శాశ్వతమైనదే కాదనుకుంటారు. ఏ దశ? జ్ఞానేంద్రియ దశ. వన్ మోర్ ఇంపార్టెంట్ మనకిచ్చిన క్వశ్చన్ ఏంటంటే, వస్తువు ఎదురుగా ఉన్నప్పుడు గుర్తుంచుకుని, వస్తువు ఎదురుగా లేనప్పుడు మర్చిపోతారు. దాన్ని ఏమంటారు? ముహూర్త ప్రచాలక దశ. 7 నుంచి 12 సంవత్సరాలు. అంటే ఉన్నంతసేపు వాళ్ళకి అది గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని తీసి మనం దాసేస్తే మళ్ళీ దాని గురించి 1 గంట ఏడుస్తారు, ఆ తర్వాత మళ్ళీ దాని గురించి మర్చిపోతారు. ఆ ముహూర్త ప్రచాలక దశ. దీన్ని పరిష్కార సామర్థ్య దశ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు? ఆ టైంలో వాళ్ళకి పరిష్కరించడానికి, లేదంటే వాళ్ళకి జ్ఞానం వస్తుంది, ఏది మంచి ఏది చెడు అనేది తెలుస్తుంది. 12 సంవత్సరాల తర్వాత ఏ సమస్యనైనా వాళ్ళకి వాళ్ళు పరిష్కరించుకోగలుగుతారు. సో ఆ దశను ఏమంటారు? అమూర్త ప్రచాలక దశ అంటారు. అండ్ మానసిక సామర్థ్యాలు మాపనం చేయడానికి థారండైక్ వాడిన ప్రజ్ఞా పద్ధతిని ఏమంటారంటే CAVD అంటారు. CAVD. కాంప్లీషన్, వొకాబులరీ, అర్థమెటిక్, డైరెక్షన్. మేడం 4 బిట్ల గురించి చెప్తానన్నారు కానీ 1 బిట్ గురించి చెప్పారంటే, మూడోది అనేది మనకి ఏదైనా ఒక లోపాలు వచ్చినప్పుడు తెలుసుకునే పద్ధతి అండి. దాన్ని కంప్లీట్ నేను కాన్సెప్ట్ చెప్తాను. కాన్సెప్ట్ చెప్పిన తర్వాత మీకు చెప్తాను. థారండైక్ గారి గురించి కూడా కంప్లీట్గా మీకు కాన్సెప్ట్ నేను చెప్పి తర్వాత నేను బిట్ చేయడం చెప్తాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ బిట్, సక్రమమైన మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి లక్షణం కానిదని అడిగాడండి. ఓకేనండి. ఇక్కడ మూర్తిమత్వ సంధానం, అనుగుణ్యం, ఉద్వేగ అసమతుల్యం, మంచి శారీరక ఆరోగ్యం కానిది. మంచి శారీరక ఆరోగ్యం ఉన్న, మానసిక ఆరోగ్యం ఉన్నది కానిది అడిగాడు. ఇక్కడ ఇంగ్లీష్లో మనకి ఈజీగా ఉంది చూడండి. పర్సనాలిటీ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేషన్. పర్సనాలిటీ ఇంటిగ్రేషన్ అనేది మంచి మానసిక అంటే సైకాలజీ బెస్ట్గా ఉన్న వల్ల ఉంటుంది. అడాప్టబిలిటీ, మనం ఎవరినైనా ఆదరించగలము ఉంటుంది. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది సైకాలజీ ప్రకారం కరెక్ట్గా ఉన్న వాళ్ళకి, మెంటల్ హెల్త్ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉండదు. ఓకేనా. సౌండ్ ఫిజికల్ హెల్త్ అంటే మంచి శారీరక ఆరోగ్యం కంపల్సరీగా ఉంటుంది కండి. థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వీడియో కింద పెట్టండి. ఒకవేళ నేను ఫాస్ట్ అవుతున్నా, లేకపోతే మీకు ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాల్సిన, లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు వీడియో కింద మెసేజ్ రూపంలో పంపించండి. నేను ప్రతి మెసేజ్ చదువుతాను. మీకు కావాల్సినవన్నీ ఈ 90 డేస్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. 90 డేస్ తర్వాత మీరు నాకు ఒక మెసేజ్ చేయొచ్చు, మేడం ఐ విల్ క్వాలిఫై అనే మెసేజ్ని కంపల్సరీగా మీరు చేస్తారు. ఎందుకంటే ఇది నా గ్యారంటీ, ఎందుకంటే ఇది నా సక్సెస్ రూలు, అది మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.